ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై బీజేపీ చేపట్టిన ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్లో ఉన్న ఎంవీఎస్ఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి సంతకాల సేకరణ చేపట్టేందుకు బీజేపీ బీజేవైఎం నాయకులు కాలేజీకి వెళ్లారు. అయితే కాలేజీ వద్ద ఉన్న బౌన్సర్లు తమను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల రాఘవేందర్ ముదిరాజ్ ఆరోపించారు. అంతేకాకుండా అనుచిత వ్యాఖ్యలతో దూషించడంతో పాటు బీజేవైఎం నాయకులపై చేసుకున్నారని ఆయన చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు చెప్పారు. నితిన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీడీ పవన్, రవీందర్ రెడ్డి, పవన్ పటేల్, మధు యాదవ్, మురళి, నితిన్, సాత్విక్, గుర్రం హరికృష్ణ, కిరణ్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. మేము ప్రతి కాలేజీలో ఉన్న ఆహ్వానించింది ఈఆర్ కాలేజ్ అంటారు. మేము ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా మేము అడిగేది ఏంటంటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం ఏంటంటే మీరు మాకు ఏం భిక్ష పెడతలేదు, మీరు కట్టే ట్యాక్స్లే మా పేద ప్రజలకు మధ్య తరగతి పిల్లలకు ఫీజు రూపంలో మీరు ఇస్తున్నారు. మీరు దాన్ని కూడా ఇబ్బంది పెట్టుకుంటా ఇలా కాలేజీలో బౌన్సర్లు ఏంటంటే సిస్టమ్ ఎట్లుందంటే ఒక పాకిస్తాన్ సిస్టమ్ లెక్క ఉంది. పాకిస్తాన్ సిస్టమ్ ఎట్లా ఒక ప్రజాప్రతినిధి నడిపేయగల దేశాన్ని అలా మొత్తం వాళ్ళ ఒక ఆర్మీ నడిపిస్తారు. ఈడ కూడా ఎట్లుందంటే వాళ్ళు హాలిడే ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళని క్లాస్లకు పంపించాలన్నా వద్దన్నది డిసైడ్ చేసేది సెక్యూరిటీ. మాకు అర్థమైతే లేదు. కాలేజ్ సిబ్బంది ఉన్నప్పుడు కాలేజీ సిబ్బంది ఎక్కడ ఉండాలి? గేట్ బయట ఉండాలి. కాలేజ్ లోపల వాళ్ళకి ఏం పని లేదు. కానీ ఇక్కడ చూస్తే చాలా వ్యతిరేకంగా ఉంది. మేమైతే సంతకాల సేకరణ పోతే అక్రమంగా బౌన్సర్లు, పోలీసు వాళ్ళు కూడా వన్ సైడ్. ఈ కాంగ్రెస్ తొత్తులు లెక్క పనిచేస్తున్నారు పోలీసు వాళ్ళని మీరు అనుకుంటున్నారు.